వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పులివెందుల్లో భారతీ రెడ్డిపై తిరుగుబాటు. అసలు ఇది సీరియస్ మ్యాటర్ అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఇది ఈ రోజున మనం టైటిల్గా తీసుకోవడం వెనక ఒక రీజన్ ఉంది. ఇది యాక్చువల్గా మీడియా చాలా మెజారిటీ మీడియా ఈ న్యూస్ని మిస్ అయింది. నిజంగానే 23వ తేదీన అసలు ఎందుకు జరిగింది అని కూడా మనం చెప్పుకుందాం. ఈ నెల 23వ తేదీన తన తండ్రి అయిన ఈసీ గంగిరెడ్డి ఆయన వర్ధంతి జరిగింది. ఆ కార్యక్రమానికి భారతిరెడ్డి కడప వెళ్ళడం జరిగింది. అది కూడా పులివెందులు వెళ్ళడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఆవిడ పాల్గొన్నారు. ఆవిడతో పాటు ఆవిడ సన్నిహితులు కానీ, జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి ఫాలోయర్స్ కానీ, ఆ కుటుంబానికి అభిమానులు, దగ్గర సన్నిహితులు కూడా చాలామంది ఆ ప్రోగ్రాంలో, ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత కొంతమంది భారతిరెడ్డి దగ్గరకు కొంతమంది రావడం జరిగింది. అది కూడా వైఎస్ఆర్సీపీకి కరడుగట్టిన ఫాలోయర్స్ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఫాలోయర్స్. అదేవిధంగా ఆ ఫ్యామిలీని ఎప్పటి నుంచో అభిమానిస్తున్న వాళ్ళు, ఆ కుటుంబానికి చాలా అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళు కొంతమంది భారతిరెడ్డిని కలిశారు. వాళ్ళు కలవటమే కాదు, అక్కడ భారతిరెడ్డిని వాళ్ళు నిలదీశారు. ఏమని నిలదీశారంటే, అసలు ఏం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి దగ్గర? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండాల్సింది ఆ పార్టీ కోసము, మీ ఫ్యామిలీ కోసం డే 1 నుంచి కష్టపడిన వాళ్ళు ఆ కోటరీలో ఉండాలి. కానీ ఎవరెవరో బయట నుంచి వస్తూ ఉన్నారు, ఆ పార్టీని ఏదేదో చేస్తూ ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని, అటు పులివెందుల్లో మీ పేరు చెప్పుకొని, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు, అవినీతి చేసిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా మీరు అందరం ఎక్కిస్తూ ఉన్నారు. గ్రౌండ్ రియాలిటీలో అసలు క్షేత్రస్థాయిలో మీరు వాస్తవాలను తెలుసుకోవట్లేదు. మీ కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి అన్నట్టుగా వాళ్ళంతా కూడా ఆమె మీద విరుచుకుపడ్డారు. యాక్చువల్గా అది జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో కూడా ఈ ఇష్యూ కవర్ అయింది. కానీ అది ఎక్కడ ప్రజెంట్ చేస్తే అటు ప్రత్యర్థి పార్టీలకు అది ఒక ఆయుధంగా అవుతుందని చెప్పేసి వాళ్ళు కామ్గా దాన్ని ఎక్కడెక్కడ హైడ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఈరోజు భారతిరెడ్డి మీద తిరగబడ్డా సరే అది ఒక ప్లస్ పాయింటే అక్కడ పార్టీ కోసం. ఎందుకంటే వాళ్ళంతా ఎంతో చిత్తశుద్ధితో వాళ్ళకి ఫాలోయర్స్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి కానీ, ఆ పార్టీకి కానీ, వైఎస్ఆర్ ఫ్యామిలీకి కానీ, అదేవిధంగా భారతిరెడ్డికి కానీ. ఈరోజు ఏకంగా జగన్మోహన్ రెడ్డి మొన్నే పులివెందులు కూడా వెళ్ళారు. ఒక 2 days కూడా అక్కడ ఉన్నారు తన కాన్స్టిట్యున్సీలో. అయినా సరే ఆయనకి అక్కడ సమస్యలు ఏందో చెప్పుకున్నారు. కానీ ఇక్కడ ఈ స్థాయిలో భారతి మీద తిరగబడ్డట్టుగా ఎవరు కూడా అక్కడ తిరగబడలా. ఈరోజు భారతిరెడ్డి మీద ఏకంగా వాళ్ళు ఆర్గ్యూ చేసే ప్రయత్నం చేశారు, తిరగబడే ప్రయత్నం చేశారు. వాళ్ళంతా ఆమెను ఒక మాటలో చెప్పాలంటే నిలదీసే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీ కానీ, జగన్మోహన్ రెడ్డి అండ్ కోటరీ కానీ ఈ న్యూస్ని ఎంత హైడ్ చేసే ప్రయత్నం చేసినా సరే మొత్తం ఈ న్యూస్ అంతా కూడా వాళ్ళ సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీదే వైరల్ అవుతూ ఉంది. ఆ విజువల్ బయటికి రాకుండా ఎంత దాచిపెట్టే ప్రయత్నం చేసినా అక్కడ భారతిని పట్టుకొని వాళ్ళంతా కూడా చెడమడ నిలదీయడం జరిగింది. అసలు ఏం జరుగుతోంది పార్టీలో? జగన్మోహన్ రెడ్డి కోటరీ పేరుతో ఎవరెవరు ఏమి దందాలు చేస్తూ ఉన్నారు? పులివెందుల్లో కానీ, కడపలో కానీ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని, మీ పేరు చెప్పుకొని రెచ్చిపోతున్న వాళ్ళే ఎక్కువైపోయారు. వాళ్ళందరినీ కూడా మీరు పార్టీ తరఫున అందరం ఎక్కిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో భూమి పుట్టక ముందు నుంచి మేము మీ ఫ్యామిలీ కోసం పనిచేస్తూ ఉంటే మమ్మల్ని అందరినీ కూడా రోడ్డును పడేస్తున్నారు అంటూ కూడా భారతిరెడ్డిని నిలదీసే ప్రయత్నం చేశారు. ఈరోజు వాళ్ళు అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి అయినా చెప్పొచ్చు. కానీ భారతిరెడ్డిని ఎందుకు నిలదీశారంటే, ఈరోజు అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని వివేకానంద రెడ్డి హత్య కేసులో కావచ్చు, తన తండ్రి ఇన్వాల్వ్మెంట్ కూడా విమర్శలు వచ్చాయి. భారతిరెడ్డి తండ్రి ఇన్వాల్వ్మెంట్ మీద కూడా ఆ రోజు హడావిడిగా అవినాష్ రెడ్డి పిలిపిస్తే ఆయనే కుట్లేశారు దగ్గరుండి అని చెప్పేసి. సో అలాంటి వాటన్ని హైడ్ చేస్తూ ఉంది భారతి అనేది ఎప్పటి నుంచో ఆమె మీద ఉన్న విమర్శ. మనం చూసినట్లయితే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులోని ఆ రోజు భారతిరెడ్డి పిఏగా ఉన్న నవీన్ కూడా సిబిఐ విచారణ జరిపింది. అంతేకాదు అటు వైఎస్ సునీత కానీ, ఇటు షర్మిల కానీ జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా భారతిరెడ్డి మీదే విమర్శలు చేశారు. ఈ విషయంలో ఒక మాటలో చెప్పాలంటే భారతిరెడ్డి పునాదులు, ఆ పార్టీ పునాదులు రక్తంతో తడిపేసిందామంటూ కూడా సునీత సంచలన కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇక అవినాష్ రెడ్డి తన దగ్గర బంధువు కాబట్టి ఆయన రెస్క్యూ కోసం ఆమె ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ కూడా చాలాసార్లు జరిగింది. మరోవైపు చూసినట్లయితే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ కూడా బికాజ్ ఆఫ్ సజ్జల కారణంగా వాళ్ళలో ఎవరు పార్టీ కోసం పనిచేశారు, ఎవరు ఏదైతే సజ్జల కోసం పనిచేస్తారని తెలుసుకోకుండా చాలా మెజారిటీ పులివెందుల్లో ఆ పార్టీ కోసం పనిచేసిన ఒక సాలిడ్ కార్యకర్తలను కూడా భారతిరెడ్డి పక్కన పెట్టారు. సో ఈ విషయం మీద కూడా వాళ్ళు ఎప్పటి నుంచో అగ్రెసివ్గా ఉన్నారు. ఈ కారణాలన్నీ కూడా భారతిరెడ్డి మీద నెగిటివిటీని ఇంపోజ్ చేస్తూ ఉన్నాయి. అందుకే ఈ రోజున వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం ఆషామాషి విషయం కాదు. ఆ పార్టీకి చాలా నెగిటివిటీని పంచింది. అది వైఎస్ సునీత కానీ, వైఎస్ షర్మిల కానీ వీళ్ళిద్దరూ కూడా ఆమె ఎంపీగా పోటీ చేసిన పిసిసి చీఫ్ హోదాలో ఉండి ఆమెకి ఎంత ఆ ప్రచారం ఎడ్జి తీసుకొచ్చిందో కానీ, బట్ ఆవిడ చేసిన ప్రచారం కూటమికి చాలా ఎడ్జి తీసుకొచ్చింది. వైఎస్ఆర్సీపీని చాలా డ్యామేజ్ చేసింది వాళ్ళిద్దరూ చేసిన ప్రచారం. దట్టు భాస్కర్ రెడ్డి అరెస్ట్ కానీ, అవినాష్ అరెస్ట్ అంటూ కూడా జరిగిన ప్రచారం. ఆ తర్వాత అయినా అటు పోలీసులను అడ్డు పెట్టుకొని సిబిఐ అధికారులని థ్రెటన్ చేయడం కానీ, ఇదంతా వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేసినాయి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డితో పాటు అటు భారతిరెడ్డి పిఏ నవీన్ రెడ్డిని కూడా ఈ విషయంలో విచారించడం సిబిఐ చాలా డ్యామేజ్ చేసింది వైఎస్ఆర్సీపీని. ఈరోజు పార్టీ అధికారాన్ని కోల్పోవడం వెనుక ఇట్లాంటి రీజన్స్ చాలా ఉన్నాయి.
దానితో ఈ రోజు ఇంకా జరుగుతున్న ఇంకో చర్చ ఏంటంటే ఈరోజు మరోసారి సిబిఐ కేసును పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో. భారతిరెడ్డి దగ్గర కూడా పూర్తి ఆధారాలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ జరుగుతున్న ప్రచారంలో ఆయన కూడా ఈరోజు డైలమాలో పడ్డాడు. కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి ఎమోషనల్గా. ఇట్లాంటి ఒక కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ ఉంది. సో ఇలాంటి రీజన్స్ అన్నిటికీ మేజర్గా భారతీనే కారణం అన్న చర్చ కూడా ఉంది. అందుకే ఈరోజు భారతిరెడ్డి పేరు చెప్పే అక్కడ అందరూ కూడా పార్టీ తరపున ప్రమోట్ చేసుకుంటూ ఎవరికి వాళ్ళు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని సైడ్ చేస్తున్నారంటూ కూడా వాళ్ళందరూ కూడా అమ్మే తిరగబడే ప్రయత్నం చేశారు. దీన్ని ఎంత హైడ్ చేసినా సరే జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా కూడా నిజంగానే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కోటరీ పేరుతో వ్యవహరిస్తున్న వాళ్ళు నచ్చని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తీరు నచ్చని వాళ్ళే ఈ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలోనే దాన్ని ఫ్లేర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు ఆయన సోషల్ మీడియా ఆయన పెంచి పోషించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీదే భారతిరెడ్డి మీద పులివెందుల్లో తిరుగుబాటు అనే వార్తలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. లెట్స్ సీ మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఫోకస్ పెట్టి నిజంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తారా, తన పేరు చెప్పుకొని అక్కడ అల్లకల్లోలం చేస్తున్న వాళ్ళందరినీ కూడా గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తారన్నది మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.